హాయ్ అండి. మండే వారం చేసిన తర్వాత పువ్వులు అవి కోసి అలా పెట్టుకున్నామండి. అన్నపూర్ణాదేవి అండి, కాశీ విశాలాక్షి. మా పిన్ని మా అక్క యాత్రకి వెళ్ళి ఇచ్చారండి మాకు. అవి ఈరోజు తొలగంట వారంలో పెట్టుకుంటున్నామండి. అన్నపూర్ణ మాతకి ఆ చిన్న ప్లేట్లో బియ్యం వేసి పెట్టుకోవాలండి. బియ్యం తీసుకున్నానండి, అందరూ పెడుతున్నాను. పువ్వులు అవి పెట్టేసానండి, ఒత్తేసాను. పువ్వులు ఫోటోలకి అన్నిటికి పెట్టేశానండి. విఘ్నేశ్వరుడికి కూడా చేశానండి. రాత్రి నూరాయికి కూడా పెట్టాను. కృష్ణుడికి పెట్టానండి పువ్వులు. అలాగే సీతారాముల కళ్యాణం వారి ఫోటో పెట్టాను. తులసమ్మకు పెట్టానండి. ఉసిరి చెట్టుకు కూడా పెట్టానండి. ఉసిరి చెట్టు మా అక్క ఇచ్చిందండి. మరి అలాగా అమ్మవారికి పెట్టుకున్నప్పుడు అన్నపూర్ణాదేవికి కొబ్బరికాయ కొట్టాలండి. కొబ్బరికాయ కూడా కొట్టాను, అనుకోకుండా సెట్ అయింది. ఏమో చూడలేదు. ఇచ్చేసి చాలాసేపు అయిందండి. అన్నీ చేసాక అప్పుడు తీసానండి. ఇంకా టైం అయిపోతుంది కదా అనేసి షార్ట్ కట్లో కూర వండకుండా క్యారెట్ క్యాప్సికం వేసి సింపుల్గా రెడీ చేసుకున్నానండి. బాగా హీట్ ఎక్కాక పచ్చిమిర్చి వేస్తున్నానండి. క్యారెట్ బాగా వేగిన తర్వాత క్యాప్సికం వేసుకుంటాం. అయితే చెక్కలు అవి ఈరోజు వేసానండి. అసలు వేసుకోపోయినా బాగానే ఉంటుంది. క్యాప్సికం వేసేస్తానండి. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తే ఎందుకో టేస్ట్ వస్తుందని ఫస్ట్ వేస్తానండి. అవి బాగా వేగాక చిటికెడు పసుపు అండి. సాల్ట్ కూడా వేసుకోవాలండి. బఠానీ అండి, పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. సాల్ట్ వేసుకుంటే మగ్గించుకుంటే సరిపోద్దండి. సాల్ట్ వేసినప్పుడు మిస్ అయ్యాను నేను మాట్లాడడం. అన్నం వేసి తాళం పెట్టేసుకోవాలండి. వేడన్నం చాలా బాగుంటుంది. ఈ 2 రోజుల పెళ్లి కారణంగా త్వరగా పెట్టలేదండి వీడియో.